నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇందుకూరుపేటలో ఎన్నికల ప్రచారం సందర్భంగా విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 7వసారి పోటీ చేస్తున్న ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రిగా చూస్తారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి ప్రసన్నలు ప్రచారం నిర్వహించారు. వైసీపీ నేతలకు ఆ ప్రాంతంలో ఘన స్వాగతం లభించింది. కొందరు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంగా విజయసాయిరెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 7వసారి పోటీ చేస్తున్న ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రిగా చూస్తారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎమ్మెల్యేగా ప్రసన్నను, ఎంపీగా తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. విజయసాయిరెడ్డి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో నల్లపరెడ్డి అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ప్రసన్నకు సీఎం జగన్ కేబినెట్ లో చోటు దక్కనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు చోటు దక్కకపోవడంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, నేతలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన పేరు వినిపించడంతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈసారి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన మంత్రి పదవిలో ఉంటారని సీఎం జగన్ నుంచి హామీ ఉంది. ఇదే మాటను ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్పష్టం చేశారు. దీంతో వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాగో ప్రసన్న గెలవడం ఖాయమని చెప్తున్న వైసీపీ నేతలు మంచి మెజారిటీతో సాధించడంపైనే దృష్టి సారించారు. ప్రసన్నకుమార్ రెడ్డిని త్వరలోనే మంత్రిగా చూడబోతున్నామని సంబరాలు చేసుకుంటున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. బయటకు రాడు, ఆయన జీవితాంతం ఆయన కుటుంబంలోనే ఉంటాడు. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీ యొక్క చల్లని దీవెనలు, మీ యొక్క ఆశీస్సులు నాకు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇవ్వండి. మేము తప్పకుండా మీలో ఒకరిగా మీతో సహజీవనం చేస్తూ మీ యొక్క మనిషిగా మీతో ఉంటాము. ప్రజా సేవ చేసేటటువంటి భాగ్యం అన్నకి ఇంకా ఇంకా కలిగించండి, నాకు కలిగించండి అన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, గంగపట్నం ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇతర దేశాల్లో అన్యాయంగా, అక్రమంగా ఆర్జించి ఎప్పుడు కూడా ఇక్కడ సమయం వెచ్చించకుండా, ప్రజల్లో లేకుండా, ప్రజల మనసుల్లో లేకుండా తన నడమంత్రపు సిరితో ఆ డబ్బులన్నింటినీ తీసుకొచ్చి ఈ రోజు ప్రజాసేవ చేస్తామంటారు, ప్రజల్లో ఒక మనిషిగా ఉంటామంటారు. మీరు నమ్ముతారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వాలంటీర్ల విషయం తీసుకోండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏ వాలంటీర్ వ్యవస్థతో అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలకు ప్రతి నెల మొదటి వారంలో 1-2 తారీఖుల్లో పెన్షన్ ఇస్తున్నారో, ఆ వ్యవస్థనే ధ్వంసం చేసి ప్రజలందరినీ కూడా అశాంతికి గురి చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యవస్థల్ని సమూలంగా నిర్మూలించాలన్నటువంటి నెగటివ్ భావాలు కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి టీడీపీకి మీరు ఓటు వేయొద్దు అని నేను మనం చేస్తా ఉన్నా. ఒక్కటే అన్న చెప్పారు మన ప్రసన్న కుమార్ రెడ్డి అన్న, సింహం సింగిల్ గా వస్తుంది అన్నటువంటిది నిజమే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఏకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు. ఈ రోజు 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, జనసేన, అటు బీజేపీ అన్ని ఏకమై మీ ముందుకొస్తున్నాయి. కాబట్టి మీరు తగిన విధంగా బుద్ధి చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ప్రజల గుండెల్లో, బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఒక మనసు పదిలం సంపాదించుకున్నటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు చెప్తారు, నేను 2 నిమిషాలు మీతో మాట్లాడతాను. మీ మధ్య ఉన్నాం. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను ఎమ్మెల్యేనని పొగరుతో మీ ముందు లేను, గర్వంతో మీ ముందు లేను. మీలో ఒకటిగా మీ మధ్యలో ఉంటూ సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము ఈ నియోజకవర్గంలో. మా తండ్రి గారు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, నేను
మొత్తం కలిపి 11 సార్లు పోటీ చేస్తే 9 సార్లు మీరందరూ కూడా గెలిపించారు మా కుటుంబాన్ని. మీరు పెట్టినటువంటి అభిమానం, ఆప్యాయత, ఆదరణ మా కుటుంబానికి ఎప్పుడూ కూడా, మా కుటుంబ సభ్యులు ఎవరం కూడా మేము మర్చిపోలేం. అందరం కూడా కలిసిమెలిసి కుటుంబ సభ్యుల మాదిరిగా మన నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఎలక్షన్స్ వచ్చాయి. మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరిని, మధ్యలో కోటీశ్వరాలైనటువంటి వ్యక్తిని ఈరోజు ఈ నియోజకవర్గానికి పంపించారు. వాళ్ళెవరు? మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాజ్యసభ తీసుకొని 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి, ప్రశాంతమ్మకి టీటీడీ బోర్డు మెంబర్గా వేయించి, ఢిల్లీలో టీటీడీ బోర్డుకు సంబంధించి ఒక పదవి ఇప్పించుకొని బాగా అనుభవించి, నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారని చెప్పే ఉద్దేశం సాకుతో బయటకు వెళ్ళిపోయినారు. ఈరోజు కోవూరు నియోజకవర్గం నుంచి ఒక పెద్ద ధనవంతురాలని, కోటేశ్వరరాలని పెట్టారు. కోవూరు నియోజకవర్గం అంటే చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. మహిళలు కానీ, పెద్దలు కానీ, అన్ని వర్గాల వారు కూడా చాలా తెలుగు ఓట్లు కూడా ఫ్యాన్ మీద వేసి వాళ్ళకి గుణపాఠం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ, నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో నామినేషన్ వేశాడు. నామినేషన్ వేస్తూ తన చెంచాలని, తన ఇంట్లో బాత్రూములు కడిగే వాళ్ళని పక్కన పెట్టుకొని పోయినాడు. అక్కడ మన విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడడం మీరు కూడా చూస్తుంటారు పేపర్లలో, టీవీల్లో. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి బాహుబలి విజయసాయిరెడ్డి గారిని దించారు మనకు. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారి పేరు ప్రకటించారో ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిద్ర బావట్లేదు. రోజు 2 తాగుతున్నాడు, 4 పెగ్గులు తాగుతున్నాడు, 6 పెగ్గులు తాగుతున్నాడు. ఆయన మాట్లాడుతూ చాలా మాట్లాడాడు విజయసాయిరెడ్డి గారి గురించి. విజయసాయిరెడ్డి గారు నిప్పు లాంటి మనిషి, మంచి మనసున్న మహారాజు. విజయసాయిరెడ్డి గారి చిటికినేలు గోరుకు కూడా జారడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈయన ఎన్ని దాన ధర్మాలు చేసినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అతను చేసిన పాపాలు పోవు. ఎంతమంది మహిళలు నీ వల్ల బలి అయిపోయారో నెల్లూరు జిల్లాలో, వాళ్ళ భర్తలు ఎంతమంది మతిస్థిమితం కోల్పోయారో జిల్లా ప్రజలందరికీ తెలుసు. ప్రభాకర్ రెడ్డి, నువ్వు మాట్లాడతావా విజయసాయిరెడ్డి గారి గురించి? నీకు అర్హత లేదు, ఆ స్థాయి లేదు. నువ్వేందో, నీ అంత చిల్లరగాడు ఈ జిల్లాలో ఎవరు లేరు. ఒక్కసారి వెనక్కి వెళ్ళు, నీ బ్రతుకేందో, ఎంతమంది అమ్మాయిల జీవితాలు నువ్వు నెల్లూరు జిల్లాలో నాశనం చేశావో అందరికీ తెలుసు. నా దగ్గర ఉన్నాయి. నీ వల్ల ఎవరెవరు చనిపోయినారో ఆ మహిళల పేర్లు నా దగ్గర ఉన్నాయి. రా, నీకు దమ్ముంటే రా, నేను నిరూపిస్తాను నువ్వేమేం చేశావో. నీ వల్ల ఎంతమంది మహిళలు భర్తలు మతిస్థిమితం కోల్పోయి పిచ్చోళ్ళు అయిపోయినా